అదే విధంగా అనేక మంది యువకులు ఇవాళ యువ కళాకారులుగా కవులుగా ముందుకొచ్చి వారు అనేక చోట్ల పాల్గొనడం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మనం ఏ పుస్తకం తిరిగేసినా స్కూల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలని చూసినా ఆనాడు మనం లేవనెత్తిన ప్రతి ఒక్క అంశం ఇవాళ పాఠ్యాంశంగా చేరి మన ఫ్యూచర్ జనరేషన్ తెలంగాణ బిడ్డల కోసం ఒక మంచి మార్గాన్ని వేయడం మనం చూస్తా ఉన్నాం. అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఆకాంక్షలను నెరవేర్చుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మనం మళ్ళా ఇట్లనే కార్యవర్గం అంతా ఒకసారి కూర్చున్నాం. మీకు గుర్తుండుంటది. కూర్చొని ఆనాడు మనం అనుకున్నమేంది, రాష్ట్రం వచ్చిన రాష్ట్రంలో మన పాత్ర ఎట్లా ఉండాలి, తెచ్చుకున్న రాష్ట్రాన్ని పరిపుష్టం చేయడానికి, ఇక్కడి మానవ వనరుల్ని అభివృద్ధి చేయడానికి ఏం చేయగలుగుతాం మనం, ఇక్కడ చరిత్రను మళ్ళొకసారి ప్రజలకు తెలియజేయడానికి ఏం చేయగలుగుతాం మనమని ఆనాడు మళ్ళొకసారి కార్యాచరణ చేసుకున్నాం. దాంతో ఏం చేసినాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టుకున్నాం, చరిత్రను అధ్యయనం చేసుకోవడానికి బృందాలు నేసుకున్నాం. రాష్ట్రం వచ్చినటువంటి 8 ఏళ్లలో చాలా పరిపుష్టమైనటువంటి కార్యక్రమాల్ని మనం తీసుకోవడం జరిగింది. ఇవాళ రైతుల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ మళ్ళా ఒక సందర్భం వచ్చింది. ఇవాళ ఉన్న సందర్భం ఏంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి యువతీ యువకులు దయచేసి ఒక్కసారి దేశం గురించి ఆలోచించాలి. ఎందుకోసం దేశం గురించి ఆలోచించాలి? మనం ఇవాళ తెలంగాణలో ఉన్నాం, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, మనం మాట్లాడినాం, గొంతెత్తినాం, మన హక్కు ఇది అని అడిగినాం. ఎందుకోసం అడిగినాం? మనకు తెలిసింది మనం కోల్పోతున్నది ఏంటని. కానీ ఇవాళ దేశంలో పరిస్థితి ఎట్లా ఉన్నది? మన దేశంలో ఆ చీమకథ చెప్పినట్టు మనం కోల్పోతున్నటువంటి హక్కులను కూడా కోల్పోతున్నామని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కొంతమంది నిరాశతోని నిస్పృహతోని వదిలేసిండ్రు, మేధావులు మాట్లాడడం బంద్ చేసిండ్రు, కవులు గలమెత్తడం మానేసిండ్రు, రచయితలు పుస్తకాలు రాయడం మానేసిండ్రు. ఎవరి కోసం రాయాలి, ఎందుకోసం రాయాలి, రాస్తే దాడి నా మీద జరుగుతుంది తప్పితే ఎవరికి లాభం అవుతుంది అనేటటువంటి ఒక నిస్పృహలకు పోయినారు. చాలా మంది పేరెన్నిక కలిగిన రచయితలు వారికి వచ్చినటువంటి పెద్ద పెద్ద అవార్డులను తీసి ప్రభుత్వం మొహాన కొట్టేసినటువంటి పరిస్థితి వల్ల భారతదేశంలో మనం చూసినాం. ఎందుకోసం జరుగుతుంది? ఎందుకు మేధావి వర్గం ఇవాళ అసంతృప్తితో ఉన్న దేశంలో దయచేసి మనం అందరం కూడా తరపున మనం ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా అన్ని వర్గాలకు అర్థమయ్యే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు లాభం జరిగే విధంగా మనం పనిచేస్తాం. ఇవాళ తెలంగాణ జాగృతి నుండి మనం ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్లి దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి అంశాల పట్ల జాగృతం చేయాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఒక పేపర్ మీకు చూపిస్తా. ఎందుకోసం చెప్తా ఉన్నా అంటే కొంత బాధతోనే ఇవాళ ఇక్కడికి నేను రావడం జరిగింది. ఇది మన భారతదేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఒక పత్రిక ధైర్యంగా మొదటి పేజీ ఖాళీగా వదిలేసింది, ధిక్కరించింది. మీరు గొంతు నొక్కుతున్నారు ప్రజలది, ఇది తప్పు అని చెప్పడానికి ఆనాడు ఒక పత్రిక గుండె ధైర్యంతో నిలబడి మొదటి పేజీ ఖాళీగా వదిలేసింది. రాజ్యం పట్ల తన నిరసన ఆనాడు ఆ పత్రిక తెలియజేసింది. ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి సర్కార్లను భారతీయ జనతా పార్టీ కూల్చేస్తా ఉంటే, ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను దాదాపు 8 రాష్ట్రాల్లో కూల్చేస్తా ఉంటే, పెద్ద పెద్ద పత్రికలు, పేరెన్నిక కలిగిన పత్రికలు ఏం రాస్తాయి? మహారాష్ట్రలో ప్రభుత్వం కూల్చేస్తే బీజేపీ, ఏక్నాథ్ షిండే యాజ్ మహారాష్ట్ర సీఎం ఈజ్ ఎ మాస్టర్ స్ట్రోక్ బై బీజేపీ. ఇదా జర్నలిజం? షేమ్ కాదా? అడగొద్దా? దీని గురించి మన యువతను జాగృతం చేయొద్దా? అదేవిధంగా ఇంకో పత్రిక రాస్తుంది, చెక్మేట్ టు ఉద్ధవ్ ఠాక్రే అట. చెక్మేట్ టు ఉద్ధవ్ ఠాక్రేనా, చెక్మేట్ టు డెమోక్రసీనా? వాట్ ఈజ్ రిటర్న్ హియర్? చెక్మేట్ టు డెమోక్రసీ నడుస్తుంది అలా. ఈ విషయాన్ని అడిగేటోడు లేడు దేశంలో. ఎవరైతే అడుగుతారో ఈ పత్రికలతోని వాళ్ళ పేర్లతోని పెద్ద మనకు అవసరం లేదు, కానీ వాళ్ళు రాసినటువంటి మ్యాటర్ వెనుకున్న అర్థం దయచేసి చూసుకోవాలి. ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ని ఫెయిల్ చేస్తుంది యూనియన్ గవర్నమెంట్ దగ్గరుండి. దాన్ని షేమ్ అనాలే, ఇది తప్పనాలే. కానీ అట్లా కాదు, దాన్ని గ్లోరిఫై చేసుకుంటూ
చెక్మేట్, మాస్టర్ స్ట్రోక్ ఏమొస్తుంది పొగిడితే? ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని కుప్పకూలిపోతే ఏం జరుగుతుంది? ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ అంటే, ప్రెస్ అంటే ప్రజల యొక్క ఆర్తనాదాల్ని ప్రభుత్వానికి వినిపించేలాగా చెప్పే మైకు ప్రెస్ అని మనం అనుకుంటాం. కానీ ఇవాళ ఇటువంటి పత్రికలను చూస్తుంటే ఫోర్త్ ఎస్టేట్ హెస్ బికమ్ ప్రైవేట్ ఎస్టేట్ అనిపిస్తా ఉన్నది. అటువంటి సందర్భాలను చూస్తే సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఈ విషయాల్ని 10 మంది ప్రజలకు చెప్పి వారిని జాగృత పరచాలనేటటువంటి ఆలోచన వస్తుంది. మనం తెలంగాణలో ఆనాడు చేసింది అదే, రేపు దేశంలో చేయాల్సింది కూడా అదే. మనం ఎప్పుడైతే సిస్టమ్స్ ని కాపాడుకుంటామో, ఎప్పుడైతే డెమోక్రటిక్ సిస్టమ్స్ ని కాపాడుకుంటామో, ఆ సిస్టమ్ మనను ఒకనాడు కాపాడుతుంది. ఇందాక దేశపతి సీనన్న చెప్పినట్టు వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళకే అయింది కదా, వీళ్ళకైతే వీళ్ళకే అయింది కదా, వాళ్ళకైతే వాళ్ళకే అయింది కదా అంటే రేపు మనకైనాడు మనల్ని కాపాడేటోడు ఎవడు ఉండడు. ఆ విషయం దయచేసి మనందరం కూడా దేశ ప్రజలకు వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మనం చూస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం బీజేపీ ఫెయిల్యూర్స్ ని ఎవరు ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళని దాడి చేయడం, ఒకటి లీకులు ఇచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, మీడియాను వాడుకోవడం. గిసొంటి మీడియా ఉంటే వాడబడుతుంది కదా, దమ్మున్న మీడియా ఉంటే, వెన్నుమిక ఉన్న మీడియా ఉంటే వాడబడదు. కానీ ఇట్లాంటి మీడియా ఉంటే డెఫినెట్ గా వాడబడుతుంది. కాబట్టి ఆపోజిషన్ మీద అటాక్ చేస్తే ఏమవుతుంది? నష్టం ఎవరికి జరుగుతుంది? ఒక టర్మ్ ఆపోజిషన్ ఓడిపోతుంది కావచ్చు, కానీ నష్టం ప్రజలకు జరుగుతుంది. దయచేసి ప్రజలకు ఆ విషయాన్ని వివరించి చెప్పాల్సినటువంటి బాధ్యత మనలాంటి సంస్థల మీద ఉంటుంది. మీకు మళ్ళొకసారి నేను తెలంగాణ విషయంలో మనం జాగృతి నుండి ఏం చేసినాం ఒక్కసారి గుర్తిస్తాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, అంబేద్కర్ గారి స్ఫూర్తిగా వారు ఒక మాట చెప్పేవాళ్ళు, ప్రజా సమూహాన్ని చైతన్యపరచాలంటే ఒకటే ఒక మందు, ఒకటే ఒక మార్గం, భావజాల వ్యాప్తి. బోధించు, సమీకరించు, బోధించు, పోరాడు అనేటటువంటిది ఆనాడు అంబేద్కర్ చెప్పింది. అదే సిద్ధాంతాన్ని ప్రొఫెసర్ జయశంకర్ గారు మనకు తెలంగాణ ఉద్యమ సందర్భంలో చెప్పారు. వారు ఒకటే మాట చెప్పేది, ఉద్యమం చేయాలంటే ఆందోళన చేయక్కర్లేదు, బస్ అద్దాలు పగలగొట్టక్కర్లేదు, ఒక చిన్న ఆలోచనతోని మనుషుల్ని మార్చగలిగితే చాలు ఉద్యమ నిర్మాణం సంపూర్ణంగా జరుగుతుందని వారు ఆనాడు చెప్పి మనందరినీ కదిలించినారు. ఇవాళ కూడా తెలంగాణ జాగృతి మిత్రులకు, కార్యకర్తలకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం మళ్ళా ఒకసారి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకుందాం, సంపూర్ణమైనటువంటి కార్యాచరణ నిర్ణయం చేసుకుందాం. కాకపోతే ఇవాళ ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది, ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలు, ఆ అన్యాయాలకు డిస్మాంటిల్ అవుతున్నటువంటి సిస్టమ్స్ కి సపోర్ట్ గా ఉన్నటువంటి ఏది నోడతలేదని నా గొంతు ఇక్కడనే నొక్కుతున్నావా? నేను ఇదే బెటరా? హలో, అక్కడ జరగాలి ప్లీజ్, వైర్ కరం అవుతున్నాడా అక్కడ జరగాలి, ఆ సిస్టమ్ దగ్గర జరగాలి ప్లీజ్. ఓకే, దేశవ్యాప్తంగా అనేక రంగాలు ఇవాళ మీరు చూసుకుంటే విద్యార్థులు, మన తమ్ముడు రాజీవ్ సాగర్ చెప్పినట్టు ఈరోజు తమ్ముడు రాజీవ్ సాగర్ చెప్పినట్టు దళిత విద్యార్థులకు స్కాలర్షిప్ అన్నది దేశంలో ఇస్తలేరు, కంప్లీట్ గా బంద్ చేసింది. కానీ ఎక్కడన్నా ఒక్క ప్రొటెస్ట్ అన్న చూసిందా మీరు? ఏదన్నా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడన్నా రోడ్కెక్కి ప్రొటెస్ట్ చేసిందా? అదే మన IIIT బాసర విద్యార్థులు మొన్న లొల్లి గాయ పెడితే విద్యాశాఖ మంత్రి గారు అక్కడికి పోయి వారి సమస్యల్ని తీర్చాల్సి వచ్చింది. అది మన ప్రభుత్వం అయినా సరే సమస్య ఉన్నప్పుడు మాట్లాడేటటువంటి చైతన్యం
ప్రజా సమూహాలకు ఉండి తీరాలి. అది మన తెలంగాణలో ఉన్నది. ఇవాళ ఆ చైతన్యాన్ని దేశవ్యాప్తంగా రగిలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని, ఆ భావజాలాన్ని తీసుకెళ్లేటటువంటి శక్తి, సత్తా మన తెలంగాణ జాగృతి లాంటి సంస్థలకు ఉన్నది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ యొక్క కార్యాచరణను మనం తీసుకొని ముందుకెళ్లాలనే ఒక ఆలోచన అనేక మంది పెద్దలు నాతో పంచుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను ఏకం చేస్తాం, కళాకారులను ఏకం చేస్తాం, రచయితలను ఏకం చేస్తాం, విద్యార్థులను ఏకం చేస్తాం, మహిళలను ఏకం చేస్తాం, రైతులతో మాట్లాడతాం, కార్మికులతో మాట్లాడతాం. ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఊర్లో చర్చలు పెట్టినామో, ఊర్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నామో, అట్లా దేశవ్యాప్తంగా కూడా చేయాల్సినటువంటి ఒక చారిత్రకమైనటువంటి అవసరం ఇవాళ ఉన్నది. మనొక్కరమే కాదు, మనలాంటి ఎన్నో సంస్థలు ఇవాళ కలిసి మనతో వస్తాయి, పనిచేస్తాయి. అది మన తెలంగాణ ఉద్యమంలో చూసినాం. మనం ముందుకు పోతే మనతో అనేక సంఘాలు వచ్చి సంఘీభావంగా నిలబడ్డం చూసినాం. ఇవాళ వాయిస్ తక్కువ ఉన్నది, అందరం కలిస్తే వాయిస్ ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి భావజాల వ్యాప్తి చేసేటటువంటి మనలాంటి సంస్థలు, భావజాల వ్యాప్తి చేసేటటువంటి మనలాంటి సంస్థలు